ఈ మహాశివరాత్రికి బాక్సాఫీస్ బరిలో సందడంతా చిన్న బడ్జెట్ చిత్రాలదే. వాటిలో అందరి దృష్టి ఆకర్షించుకున్న మూవీ 'గామి'. విశ్వక్సేన్ హీరోగా తొలి అడుగులు వేస్తున్న సమయంలో అంగీకరించిన చిత్రం ఇది. గత కొన్నేళ్లుగా చిత్రీకరణ దశలోనే ఉన్న ఈ సినిమా ఎట్టేళ్లకి తెరపైకొచ్చింది. ఇక కథ విషయానికొస్తే విశ్వక్సేన్ ఓ అఘోర. తనెవరు, గతమేంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ జ్ఞాపకాలు ఏమీ అతను గుర్తుండవు. పైగా మానవ స్పర్శను తట్టుకోలేని ఓ వ్యాధితో అతను బాధపడుతూ ఉంటాడు. దీంతో తోటి అఘోరలంతా తనని శాపగ్రస్తుడిగా భావించి ఆశ్రయం నుంచి వెలివేస్తారు. ఈ క్రమంలో తనని తాను తెలుసుకునేందుకు అన్వేషణలు మొదలుపెడతాడు. తన సమస్యకు పరిష్కారం హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వత శ్రేణుల్లో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మలిపత్రాల్లో ఉందని ఓ స్వామీజీ ద్వారా తెలుసుకుంటాడు. అక్కడికి చేరుకోవాలంటే ఎన్నో ప్రమాదాలను దాటుకుని వెళ్ళాలి. వాటన్నిటినీ లెక్క చేయకుండా డాక్టర్ జాహ్నవి అంటే మన చాంద్రిన్ చౌదరి తనతో కలిసి బయలుదేరతాడు శంకర్. ఆ తర్వాత ఏమైంది, మాలిపత్రాలు సాధించే క్రమంలో అతనికి ఎదురైన సవాళ్ళేంటి, దేవదాసి దుర్గా అభినయ, కూతురు ఉమా హారిక, సిటీ 3 మహమ్మద్ జ్ఞాపకాలు అతడికి ఎందుకు వెంటాడతాయి, వాళ్ళతో అతనికి ఉన్న సంబంధం ఏంటి తదితర విషయాలపై తెరపై చూసుకోవాలి. ఇంకా మొత్తం కథ అంతా నేనే చెప్పేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి చెప్పడం లేదు మిగతా స్టోరీ. సో థియేటర్కి వెళ్ళి అందరూ చూడండి. ఇప్పటివరకు చూసిన సినిమాల్లో ఇంకా కొత్తదనం మాకు కావాలి అంటే కనుక ఈ సినిమా కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. చాలా బాగుంది మూవీ. డైరెక్టర్ అంటే 3 కథలుగా విభజించి చాలా బాగా చెప్పాడు. థియేటర్కి వెళ్ళి మీది ఎలా ఉందో నాకు కామెంట్లో షేర్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.